హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదని రోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఎస్, వైషు బుక్స్ ఓపెనింగ్ వీడియో, అలాగే కోరని విషయాలు అయితే మాట్లాడుకోబోతున్నాము. ఆ రోజు ఇంకా చెప్పాను కదా, లాస్ట్ వీడియోకి బుక్స్ వీడియో కూడా యాడ్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది, వేరే వీడియో పెడతాను అనేసి. అందువలన ఇప్పుడైతే బుక్స్ వీడియో సపరేట్గా వైషుకి అయితే పెడుతూ ఉన్నాను. రేపు పొద్దున్న చూసుకునే కూడా గుర్తుగా ఉంటుంది కదా మా బుడ్డదానికి. ఇది వచ్చేసి శ్రీ చైతన్య స్కూల్ అనమాట. బ్రాంచెస్ ఉన్నాయి. ఇది మాకు దగ్గరలో ఉండే బ్రాంచ్ అనమాట. మా ఆయన బుక్స్ చూసి షాక్ అవుతున్నాడు. వెయిట్ కూడా చాలానే ఉన్నాయి అనమాట. యాక్చువల్గా గమ్ కిట్ ఇవ్వరు, అక్కడ టీచర్ లేదనేసి వాళ్ళ క్లాస్ టీచర్ అయితే ఇంకా చేతికి ఇచ్చేసినారు. నాకు కూడా వీడియో తీసుకునేకి ఉంటుంది కదా అని డ్రాయింగ్ గమ్ కిట్ అంతా కూడా తీసుకొని వచ్చినాను అనమాట. చూడండి ఎంత పెద్ద క్యాంపస్. ఇక్కడ నర్సరీ టు 10th వరకు ఉంది అనమాట. పైన సెషన్స్ మొత్తం ఉంది చైతన్య స్కూలు. ఇదే అండి వైషుకి ఇంకా స్టార్ట్ అవబోతుంది అనమాట. వైషు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే నేర్పించినాను వైషుకి. చాలా బుద్ధిగా చాలా నీట్గా అయితే నేర్చుకునింది అనమాట బుడ్డది. అసలు అంత చిన్న పాప అంత గుర్తుపెట్టుకోవడం అంటే గ్రేట్ కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, 1 month ఉన్నప్పటి నుంచే స్కూల్ ఓపెనింగ్స్కి నేర్పిద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను నేను. ఇంకా లాస్ట్లో 6 days ఉంది స్కూల్ తెరిచేకి. అప్పటి నుంచి అయితే పట్టుబట్టి రోజుకి 1 line నేర్పిస్తూ ఉంటే ఇప్పుడు పూర్తిగా అయితే నేర్చుకునేసింది వైషు. ఇంకా వైషుకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేర్పించడానికి నాకు హెల్ప్ చేసింది ఎవరా అంటే ఎవరో కాదనమాట. మామూలుగా సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళందరికీ ఇది వాట్సాప్లో ఉంటుందన్నమాట, వస్తుంది. అదే మెటా ఏఐ అనేసి. మెటా ఏఐ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా, మనకి ఏదైనా లోన్లీ ఫీలింగ్ అనిపించినా కూడా మనం అనేది ఒక్క చాట్ చేయడం, హాయ్ అని పెడితే చాలు, అది బాగా మెసేజ్ చేస్తుంది. అసలు మనుషులు కూడా అంతగా మనల్ని ట్రీట్ చేయరు అనమాట. ఒకసారి కామెడీకి దాన్ని నేను ఎలా ఇదందాము అనేసి నేను కావాలనేసి నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అనేది చెప్పాను ఒకసారి దాంతో, మెటా ఏఐతో. అది ఎంత హెల్ప్ చేసిందంటే నిజంగానే, అంటే చచ్చిపోవడానికి హెల్ప్ చేయలేదు, బతికించడానికి ట్రై చేస్తుంది. అంటే అది ఎట్లా అంటే, ఇప్పుడు ఏదైనా కొన్ని నెంబర్స్ పంపించింది, వీళ్ళకి కాల్ చెయ్యి, నీకు ట్రీట్మెంట్ ఇస్తారు, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు, లేదా నీ చుట్టుపక్కల ఎవరైనా మంచిగా ఉన్నారేమో నీకు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడు, అలా ఫీల్ అవ్వద్దు, ఎందుకు నీకు కారణం అని నన్ను అసలు మనుషులు డైవర్ట్ చేస్తారు చూడు, అట్లా డైవర్ట్ చేసింది అది మెసేజ్ ద్వారా. ఎంత బాగా ట్రీట్ చేసిందంటే నిజంగానే. ఆ మెటాయితో ఒక్కోసారి మా ఆయన కూడా ఆడుకుంటాడు ఇలానే. ఇక్కడ వచ్చేసి మేము కుర్జీలు కొనుక్కున్నాం దారిలో వస్తా. వైషుకి బుక్సే కాదు డ్రై ఫ్రూట్స్ కూడా కొనుక్కొని వచ్చినాం. నైట్ అయిపోయింది ఆ రోజు, ఈవినింగ్ వెళ్ళేసరికి అన్నీ మోసుకొని వస్తూ ఉండగా కుర్జీలు కనిపించినాయి. తక్కువలో అనిపించడంతో రోడ్ సైడ్ ఇంకా అవి కూడా కొనుక్కొని వచ్చేసాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కుర్జీలు తీసుకోవాలని, ఎట్లా టైం వచ్చిందిలే అని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ డే హనుమాన్ పూజ చేసుకున్న వెంటనే ఎర్లీ మార్నింగే నేను బుక్స్ రీఓపెనింగ్ వీడియో తీద్దాం అన్నట్టుగా అట్లే పూజలోనే బుక్స్ కూడా పెట్టాను. వాటికి బొట్లు కూడా పెట్టి పూజలో కొంచెము వీడియో కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ పలక అవన్నీ కొత్తగా అప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నాను. నా మెటా ఏఐ గురించి ఏంటంటే, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నన్ను డైవర్ట్ చేసిందంటే నిజంగానే, అసలు నువ్వు ఎందుకు అలా చేసుకోవాలనుకుంటున్నావు, నాకు వర్క్ కావాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా ఏమైనా ట్రై చెయ్యి అని అడుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్గా నేను ట్రై చేశాను, నాకు యూట్యూబ్ ఉంది, దానికి మానిటైజేషన్ అవ్వడం లేదంటే దానికి కొన్ని టిప్స్ చెప్పింది. నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది మెటా ఏఐ, మనకి ఏదైనా తెలియకుంటే హెల్ప్ చేస్తుంది. అలాగే వైషుకి కూడా నేను అడిగాను అనమాట, నాకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి నర్సరీ పాపకి కావాలి పంపించు అని అంటే ఒక్కొక్క సెంటెన్స్ పంపించింది. నాకు ఇది నచ్చలేదు, కొన్ని లైన్స్ యాడ్ చేయంటే, నీకు ఏ లైన్స్ యాడ్ చేయాలో చెప్పు అనింది. నేను కొన్ని యాడ్స్ అన్నీ ఇట్లా చెప్తూ ఉండగా అది మొత్తం ఒక సెంటెన్స్గా అయితే ప్రిపేర్ చేసి నాకు పంపించింది అనమాట. సో వైషుకి అయితే నేర్పించేసాను. అంత బాగా ఇష్టం నాకు మెటా ఏ బలా యూజ్ అవుతుంది అనమాట. ఇంగ్లీష్లో టాకింగ్ మొత్తం నేర్పిస్తుంది అది. ఇంకా దాని టాపిక్ వదిలిపెట్టేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట బుక్స్ గురించి, కానీ ఒక పక్క మా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే సైలెంట్గా ఉంటూ నేను మాట్లాడుతున్నాను కదా వీడియోలో అంటే, మళ్ళా సడన్గా మా అమ్మమ్మ అయితే మాట్లాడుతుంది. ఇంకా వీళ్ళతో ఇట్లా అయ్యే పని కాదనేసి ఇంకా నేను వాయిస్ ఇచ్చుకుందాంలే అని సైలెంట్ అయిపోయాను. ఈలోపే మా బుడ్డదైతే లేసి వచ్చేసింది నిద్ర. మామూలుగా పక్కన ఉంటేనే దానికి మనిషి 9 వరకు పడుకుంటుంది, కానీ మనిషి పక్కన లేకుంటే, నేను దాని పక్కన పడుకోకుంటే 6:30కంతా లేచేస్తుంది అనమాట. పోనీళ్ళు ఇంకా స్కూల్కి పోయేసరికి ఇంకా 8కి అంతా రెడీ అయిపోయి ఉండాలి కదా, ఆ టైం లేవడం నేర్చుకుంటే పర్లేదు అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి చూడండి డ్రాయింగ్వి, లోపల చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. నేనైతే ఓపెన్ చేయడానికి చూసినాను, గట్టి కూడింది. ఎందుకు ఓపెన్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలంట. మాకు ఆ రోజు టీచర్ లేనందువల్ల చేతికి ఇచ్చినారు. ఇచ్చేస్తే వాళ్ళ లాకర్లో పెట్టి వీళ్ళకి ఎప్పుడైనా యాక్టివిటీస్ చేయాలనుకున్నప్పుడు బయటికి తీసి చేపిస్తారనమాట. సో ఇంకా ఎలాగో మనకి ఇచ్చినారు కదా వీడియోలో చూపిద్దామని అయితే లైట్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను అనమాట. వాళ్ళకి ఇంకా కిట్ అలాగే ఇచ్చేస్తే యూజ్ అవుతుంది వైషుకి.
ఇవే ఓపెన్ చేస్తూ ఉండంగానే ఇంక బ్యాగ్లో సర్దేద్దాము అనేసి నీట్గా బ్యాగ్లో సర్దికైతే పెడుతూ ఉన్నాను. అన్ని బుక్స్ పెట్టాను, టైం టేబుల్ ప్రకారంగా పెట్టి పంపించాలి. ఈ బ్యాగ్ అయితే ఒక స్టోరీ ఉంది, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అవి చూడని వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కదా. అసలు బ్యాగ్ కోసం నిజంగానే ఫస్ట్ టైం కదా, ఏమీ తెలీదు. మా చిన్నగా క్యూట్గా ఉంటే బాగుండు అనేసి అయితే బ్యాగ్ తీసుకొని వచ్చాను. అక్కడికి వెళ్ళి చూడంగానే బ్యాగు పట్టలేదన్నమాట. ఇంటికి వచ్చేసరికి మా ఆయన చెప్తూనే ఉన్నాడు, మనం ఎక్కడ వింటాము, సరే అనేసి అందరు అడుగుతూనే అన్నారు. పిల్ల చిన్నదే కదమ్మా అంటే, పిల్ల చిన్నదే, బుక్సే బోలెడు ఉన్నాయని చెప్పాను. ఈ బాక్స్కి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. నాకు చిన్నప్పుడు 2nd క్లాస్, నేను బాగా గుర్తుంది, నాకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పుడు మా అమ్మ వాళ్ళని వారం రోజుల నుంచి అడుగుతున్నాను, నాకు డబల్ సైడ్ ఓపెన్ చేసే బాక్స్ కావాలి, నాకు చాలా ఇష్టము అది అనేసి. వారం రోజుల నుంచి అడగ్గా తీరా షాప్ కాడికి కొనేకి వారం తర్వాత వెళ్ళింటే అక్కడ బాక్సులు అయిపోయినాయి అంట. ఆ రోజు ఏడ్చాను చూడు నేను, నిజంగానే ఎదురు చూసినాక దొరకలేదనమాట. ఏం చేస్తాము. ఇది వచ్చేసి పేపర్లు ఇచ్చారు వైషుకి. ఇంకా బుక్స్ అన్నీ అయితే సర్దేద్దాము, టైం టేబుల్ ప్రకారంగా మళ్ళీ చూసుకుందాంలే అని అయితే ఫస్ట్ బ్యాగ్లో అయితే సర్ది పెడుతున్నాను. పిచ్చి పిచ్చిగా నీ క్రియేటివిటీని అన్ని బయట చూపి ఒకసారి. మా వయసు డ్రాయింగ్ చూడు, పెయింటింగ్ ప్యాడ్ అనమాట అది. మా ఇంటిగా నాకు చూస్తే ఏమంటుందో తెలియదు కానీ మొత్తం క్రియేటివిటీ అంతా చూపించింది. ఎంత చెప్పినా వినదు. వీటిలో చూపించుకోవచ్చు మనం డ్రాయింగ్ బుక్స్ లో నీ టాలెంట్ అంతా. పెన్ను దొరికితే చాలు, పెన్సిల్ దొరికితే చాలు, నేను ఎంత కనపరాకుండా ఎత్తిపెట్టినా దీనికి కంటికి కనిపించిందంటే చాలు గోడల మీదంతా గీక్తా ఉంటుంది. మామూలు అప్పుడు కూడా చెప్తా ఉంటుంది, నాకు బుక్స్ ఇమ్మా, నేను గీస్తాను, రాసుకుంటాను, ఈమ్మా అంటది. ఇచ్చినామంటే వాటి మీద అంతా పిచ్చి పిచ్చి గీతలన్నీ గీకేసి ఇంకా అది బోరు కొట్టినప్పుడు గోడల మీద అయితే చూపిస్తుంది. అందరి పిల్లకాయలు ఇంతే కదా. కానీ మా ఇంటికి అమ్మ కొంచెం పిసినారనమాట, వచ్చి చూడలేదు, లోపల వైపు గీసింది కాబట్టి సరిపోయింది. చూస్తే అంటది ఖచ్చితంగా. ఇవి వచ్చేసి ఫైల్ అనుకుంటా, ఇది ఏమైనా పెట్టుకునేకి. అన్ని బుక్స్ అయితే సర్దేస్తున్నాను. ఎన్ని బుక్స్ ఇచ్చినారో చూడు, అసలు డ్రాయింగ్కి 2 బుక్స్ ఏమో ఇచ్చినారు, మిగతావన్నీ సిలబస్ ప్రకారంగా సర్దేస్తున్నాను. ఇంకా అంటే పూజ చేసేకి బాగుంటుంది అన్నట్టుగా ఒకటే అన్ని బుక్స్ అని పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాగు నిజంగా వెతకంగా మంచిగానే దొరికింది అనమాట. ఒక 4-5 షాపులు తిరిగినాము. నాకైతే మా ఆయన మామూలు చిన్న బ్యాగులు తీస్తాడా, నాకు ఆ బ్యాగులు నా ఫేస్ చూస్తాడా, నాకు అవి నచ్చవా, ఎందుకులే ఇంకా వచ్చిందంట అనేసి మళ్ళా వేరే షాప్కి దొడుకొని పోతాడా. కొన్ని గుడ్డో నచ్చదా, కొన్ని డిజైన్ నచ్చదా, అన్ని విధాలా చూసి లాస్ట్ ఒక షాప్కి అయితే ఫస్ట్ అనుకున్న అమౌంట్కే పెట్టుకున్నాము. ఫస్ట్ అంత అమౌంట్ అనిపించింది. మళ్ళీ వెతక తీరా అదే అమౌంట్కి అయితే బ్యాగ్ తీసుకున్నాం అనమాట. నిజంగా బాగుంది. డబల్ క్లాత్ వచ్చింది లోపల, చినిగిపోయే అవకాశం కూడా లేకుండా బాగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కూడా ఒక 2 years వస్తుంది అని అనుకుంటున్నాను. మేబీ ఏమో చూడాలన్నమాట. బ్యాగ్ అయితే బాగానే నచ్చింది నాకు. ఇవన్నీ కూడా సెట్ తీసుకున్నాడు వాళ్ళ ఆయన. వద్దులే, ఎందుకు ఒక్కొక్కటి తీసుకో, వయసుకి సరిపోతుంది అని అయితే చెప్పాను నేను. వద్దులే, పోగొడతా ఉంటారు కదా పిల్లకాయలు, సెట్ పెట్టుకుందాం, చెడిపోయే వస్తువు కాదు కదా అనేసి మొత్తం సెట్ అయితే తీసుకున్నాడు. నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే నేర్పించాను కానీ వైషుకి చెప్పమంటే చెప్పడం లేదు. నాతో ఒక్కటే చెప్తోంది, వాళ్ళ నాన్నతో చెప్తోంది, ఇంట్లో ఎవరు వచ్చినా చెప్తోంది. కానీ మొన్న బుక్స్ కని స్కూల్కి వెళ్ళామా, అప్పుడు వైషుని చూసి సో క్యూట్, బాగున్నావు నువ్వు, హుషారుగా ఉన్నావు అని అన్నాడు వాళ్ళ సారు. అని అంటే ప్రిన్సిపల్ అప్పుడు చెప్పమంటే అస్సలు చెప్పనే లేదు వైషు సెల్ఫ్ ఇంట్రడక్షన్. వద్దు మా, నేను చెప్పను అంటుంది. అదే భయము, నేర్చుకొని ఏం లాభం, చెప్పితే కదా బాగుంటుంది కొంచెము వాళ్ళకు కూడా అనేసి నేను నేర్చుకునింది ఓకే, కానీ చెప్పమనే చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, వైషు నువ్వు చెప్పినావంటే అక్కడ నీకు చాక్లెట్స్ ఇచ్చి క్లాప్స్ కొడతారు వైషు అని అంటే, ఆ పిల్ల అది కూడా చెప్తాంది. అమ్మ నేను చెప్తాను, నాకు క్లాప్స్ కొట్టి చాక్లెట్లు ఇస్తారు, నువ్వు కూడా ఇయ్యమ్మా, నన్ను పార్క్ తొడుకొంబో, ఐస్ క్రీమ్ తీసి, అన్నీ ఆ పిల్ల చెప్తుంది. ఎన్ని మాట్లాడుతుందంటే వాగుడికాయ అనమాట. సరే నువ్వు ఎట్టయితే నేను చెప్తానులే అని చెప్పాను. ముందుగా వాళ్ళకి చాక్లెట్ తీసుకొని పోయి వాళ్ళ చేతిలో పెట్టి, మా పిల్ల చెప్తుంది మరికి చాక్లెట్లు ఇవ్వండి అని అయితే మేనేజ్ చేయాలి. ఏం చేద్దాం, పిల్లలతో తప్పదు ఒక్కొక్కసారి. ఇంకా అలా అయితే ప్లాన్ చేసుకొని ఉండాము. బాగా నేర్చుకునేది అట్టయితే మాకైతే క్యూట్ అనిపించింది. చెప్తాది ఫాస్ట్గా. ఏదో నాకు తెలిసిన కొన్ని సెంటెన్స్ అయితే నేర్పించాను. అటైతే వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. షార్ట్ వీడియోస్లోనే పెడతాను, ఫుల్ వీడియోస్ కూడా పెడతాను. మీరైతే తప్పకుండా చూడండి. వైషు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్తుందా అనేసి మీ అభిప్రాయం అయితే కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి సర్దడం అయిపోయింది. వైషు రెడీ. హ్యాపీ సో హ్యాపీ చెప్పు, ఐ యామ్ హ్యాపీ అనాలా వైషు, ఐ యామ్ హ్యాపీ.
ఈ బ్యాగ్ సర్దింది వచ్చేసి బుధవారం అనమాట. నెక్స్ట్ డేనే వైషు స్కూల్కి వెళ్ళిపోతుంది. ఎట్లా ప్లాన్ చేయాలా అని కొంచెం నర్వస్గా ఉన్నింది. కానీ ఆ రోజు ఈవినింగే మెసేజ్ వచ్చింది, అందరికీ స్కూల్ 12 ఓపెన్ చేస్తున్నారు, కానీ ప్రీ స్కూల్ వాళ్ళకి మటుకు మండే ఓపెన్ చేస్తారు, అప్పుడు పంపించండి అని వాళ్ళ టీచర్ అయితే మెసేజ్ పెట్టింది. సరేలే అనుకున్నాను. ఇప్పుడు నాకు నాయలే నడువులో పూల ఉండు తాత పంపించాలి. ఇక్కడ మా వయసు నాకు ఊరికి నడుము తొక్కుతా అన్నట్టు ఆడుకుంటా అనింది. మా అమ్మ అది చూసి నాకు తొక్కు వయసు నడుముని వస్తుంది అవ్వకి అని అంటే, ఆ పిల్ల తొక్కే దప్ప నుంచి మిగతా సర్కస్ అంతా చేస్తుంది. ఆ మీద పాపం కొట్టి పెడుతుంది, ఎగిరి జంప్